నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనకి మార్చి నెలలో వసంత నవరాత్రులైతే రాబోతున్నాయండి. అయితే ఈ వసంత నవరాత్రుల్లో మనం చేసే కార్యక్రమాలు అంటే ఏంటి? దీనికున్న ప్రత్యేకత గురించి తెలియజేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వసంత నవరాత్రులు రామనవమి కంటే ముందు వచ్చేటువంటి నవరాత్రులుగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. అమ్మవారికి విశేషంగా పూజాది క్రతువులు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నవరాత్రుల్లో మనము కలశ స్థాపన చేసుకునేటువంటి వాళ్ళు కలశాన్ని స్థాపన చేసుకొని 9 రోజులు కలశాన్ని కదిలించకుండా తండూలే ఇతి కలశ స్థాపన అంటారు. తండూలము అంటే బియ్యంలో మనం కలశాన్ని పెట్టుకొని ఈ యొక్క కలశ స్థాపన చేసుకోవాలి. ఆ బియ్యాన్ని కానీ కలశాన్ని కానీ కదిలించకుండా పూజ చేసినటువంటి ఆ యొక్క పూలని రెక్కలుగా ఎప్పుడు పూలు వేయకూడదు. పూలను వేసి వెనకాల అమ్మవారికి ఏదైనా ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటోకు దండగా వేసుకొని ఆ దండని ప్రతిరోజు కూడా మారుస్తూ విశేషంగా అమ్మవారి శ్రీ సూక్తంతో కానీ లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చనలు లాంటివి చేసుకుంటే మంచిది. శ్రీచక్రార్చన కూడా చేసుకోవడం అనేటువంటిది విశేషంగా చేస్తూ ఉంటారు. కొంతమంది శ్రీచక్రాన్ని తీసుకొని వచ్చి చిన్నపాటిది అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో శ్రీచక్రాన్ని పూజ చేసేటువంటి క్రమం కూడా బాగా మారిపోయింది. ఆఫీసుల మీద టేబుల్ మీద పెట్టుకోమని ఒక ఆయన చెప్తాడు, కారులో పెట్టుకోండి మీరు అని ఒక ఆయన చెప్తాడు. మెన్సెస్ ఉన్నవాళ్ళు, డేట్లో ఉన్నవాళ్ళు పొరపాటున వాటిని తాకినా అక్కడ ఏదన్నా చేసినా ఎంత దోషం అంటే అంత దోషం. కాబట్టి దేనికి ఇచ్చేటువంటి మర్యాద దానికి ఇవ్వాలి, దేనికి ఇచ్చేటువంటి ప్రియారిటీ దానికి ఇవ్వాలి. అంతే తప్ప ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వండిన పదార్థాలు బాత్రూంలోకి తీసుకెళ్ళాం కదా, అంతే అండి. అంతే. మనకు మంచి చేసేటువంటిది మన శరీరానికి మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో కూడా లలితా సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చనలు అలాంటివి చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ అమ్మవారిని ఆరాధించడం మూలంగా మనకి ఏమొస్తుంది? నవదుర్గలు, అష్టలక్ష్ముల యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మనం పొందగలం. అయితే మనకి అష్టలక్ష్ముల యొక్క విశేషమైనటువంటి సత్ఫలితం ఎలా వస్తుంది? చాలామంది లక్ష్మి అనగానే గుర్తొచ్చేది ఏమిటండి? డబ్బు కాదు. డబ్బు అనేటువంటిది పుట్టక ముందు నుంచి సంపద ఉంది. సంపదకి ధనానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి పాడి, పంట, ధనం అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లా పాపలతో ఉండడము, భార్య భర్త కలిసి ఉండడము, ఉమ్మడి కుటుంబంలో ఉండడము, సంపదతో ఉండడము. ఎటువంటి కరువు వచ్చినా సరే, ఒక 6 నెలలు కరువు వచ్చినా, మనకి ఇప్పటి రోజుల్లో చెప్పండి రెసిషన్ వచ్చినా సస్టైనబుల్గా ఉండేటువంటి ఒక స్థితిని అమ్మవారు ఇచ్చేటువంటి ఆ యొక్క ధనము, ఆ యొక్క సంపద అని అంటారు. కాబట్టి డబ్బు ఒక్కటి ఎప్పుడు కాదండి. ఇప్పుడు మనకు యుద్ధాలు జరుగుతున్నాయి, రెసిషన్ వచ్చిందనుకోండి, మీ ఇంట్లో ఒక 200 కేజీల బియ్యం ఉంది, బయట బియ్యం దొరకట్లా, నేను ₹1,00,000 ఇస్తాను, మీ దగ్గర ఉన్న బియ్యం ఇయ్యండి అంటే మీరు ఇస్తారా? సో ధనానికి ఇప్పుడు వాల్యూ ఉందా? డబ్బుకు వాల్యూ ఉందా లేదా? బియ్యానికి వాల్యూ ఉందా? అంటే అదే ఈ మధ్య కాలంలో బంగారం విలువ బాగా పెరిగింది. ఎందుకు? ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య కరెన్సీ కంటే కూడా బంగారంతో ఎక్స్చేంజ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెరిగిపోయింది. సో అలా మనకి ఏదైనా సరే సంపద పెంచేది అమ్మవారు. ఈ నవరాత్రులు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అష్టలక్ష్ముల యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మనకు ఉంటాయి. సంపద ఉండడం, లక్ష్మీ కటాక్షం ఉండడము అని అంటే సంపాదించింది ఇంటి దాకా రావడం, మధ్యలోనే పోతే అంతే. సంపాదించింది ఇంటి దాకా రావడం, మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టడం. వచ్చిన డబ్బును కూడా అతని వ్యసనాలకు ఖర్చు పెడితే అది సంపద కాదు. మన కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి వల్ల మళ్ళీ మనం ప్రతిఫలం పొందడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఒక రాత్రి ఒక 5, 6, 10 మంది వచ్చినా వాళ్ళకి అన్నం పెట్టేటువంటి స్థితిలో ఉండడం, వీలైనంత వరకు ఒకడికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండడం, పిల్లా పాపలతో ఉండడం. పెళ్ళి కాదు, పెళ్ళైన పిల్లలు ఉండరు, పిల్లలున్న అంగవైకల్యంతో ఉంటారు. అదేం సంపద?
కాబట్టి అవి ఏవీ లేకుండా ఉండడం, ఇది అసలైనటువంటి సిరి సంపదలు. ఇవన్నీ కూడా అమ్మవారిస్తారు. అష్టలక్ష్ముల్లో భాగంగా ఉదాహరణకు ఇంట్లో ఎవ్వరూ లేరు, ఆడవారు ఒక్కరే ఉన్నారు, ఆమె గనక అష్టలక్ష్ముల యొక్క కృప ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక బరువైన సిలిండర్ లేపాలి అనుకోండి, గజలక్ష్మి ఆవాహనం అయిపోతుంది తన లోపల, సిలిండర్ లేపగలదు. ధాన్యం వండేటప్పుడు ఇవాళ ఏం వండుతున్నా, నిన్న రాత్రి ఏం తిన్నారు, అసలు అందరూ పండ్లలో ఉంటే ఎంత తింటారు, ఎంత అన్నం మనం వండాలి, ఎంత వేస్ట్ చేయకుండా ఉండాలి అని ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా వండి అన్నం పెట్టేటువంటిది ధాన్యలక్ష్మి కృప ఉంటే జరుగుతుంది. తెచ్చిన డబ్బు దాచిపెట్టేసి ఆ డబ్బు మళ్ళీ అవసరానికి, అయ్యో నేను డబ్బు ఇచ్చా కానీ అయిపోయి ఉంటుంది, నా దగ్గర ఇప్పుడు ధనం లేదు అనుకున్న సమయంలో, లేదండి మీరు ఇచ్చిన డబ్బును కొంత భాగం పక్కకు పెట్టాను తిరిగి ఇస్తే అప్పుడు ధనలక్ష్మి వచ్చినట్టు. పిల్లలు పుట్టడం, వాడిని బాగా పెంచడం సంతాన లక్ష్మి. ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అంటే ఎటువంటి భజన లేకుండా మంచి గ్రాండ్గా చేయడం వైభవ లక్ష్మి. ఇలా అష్టలక్ష్ములు ఆడవారి లోపలికి ఆవాహనం అయిపోతూ ఉంటాయి. ధైర్యలక్ష్మి, ధైర్యంగా పనులు చేయడం, ఎవ్వరు లేకుండా రాత్రిపూట తన పిల్లలతో ఉండడం. ఇలా అన్ని రకాలైనటువంటి లక్ష్ములు ఆవాహనం అయిపోయి తన లోపలికి ఇంటిని సంపదని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో మనం ఏం చేయాలి, శ్రద్ధాభక్తులతో వీలైనంత వరకు నియమనిష్టలు పాటించి మన ధర్మాన్ని పాటించి. కొంతమంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు గుళ్ళో, అమ్మ మీరు జుట్టు విరబూసుకోకండి అమ్మ, ఏమవుతుంది పంతులు గారు, జుట్టు ఎందుకు విరబూసుకుంటే మీకేం అడ్డమైంది ఇప్పుడు, ఇలా డైరెక్ట్గా అడిగారు. అంటే నేను ఒకటే చెప్పాను, అమ్మ రీసెంట్గా నేను గుడికి వస్తుంటే దారిలో ఒక ఆమె స్కూటీ తోలుకుంటూ వస్తుంది, పాపం వ్రతం చేసుకుంది, మంచిగా గంధము కాళ్ళకు పసుపు, జుట్టు విరబోసుకుంది. ఆ జుట్టు అంతా గాలికి ఇలా ఎగిరింది. ఆ పక్క బస్సులో ఉన్నవాడు ఏ పాన్ పరాకో తిని తుప్పుకు నుమ్మేశాడు, ఈ జుట్టు మీద కూడా పడింది. వాడికి ఉన్న సకల అవలక్షణాలు దరిద్రాలు ఏమో కంటుతాయి. ఎందుకంటావు, ఆ ముడి వేసుకోవడం వల్ల అది లేవదు, జ్యేష్ఠాదేవి రాకుండా ఉంటుంది. జుట్టు విరబూసుకునేది జ్యేష్ఠాదేవి. దేవాలయాల్లోకి వచ్చి కూడా అందరూ చేసే గొప్ప గొప్ప తప్పులు ఏమిటంటే, మేము చుట్టూ బలిపీఠాలు పెడతాం, మేము కూడా వాటిని తాకం, కేవలం ఒక తడి పదార్థంతో తుడిచేసి దానిపైన నైవేద్యం పైనుంచి ఇలా పెట్టేస్తాం. అది బలి, ఊరుకున్న అరిష్టాలు తీసుకోమని చెప్పి మేము కోరుతాం. దాని మీద వెళ్ళి బోర్లా పడుకుంటుంది, జుట్టు మొత్తం మీద దానికి తగులుతుంది. ఈ జుట్టు పోయి తగిలిందని అంటే స్వీకరించడం. సో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఏదైనా మనం నవరాత్రులు చేస్తున్నాము, ఏదైనా పూజలు చేస్తున్నాము, ఇలాంటివి చేయకుండా మంచిగా మన వీలైనంత వరకు కూడా అన్నీ పాటిస్తూ చేసుకుంటూ వెళ్తే అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయి. ఈ వసంత నవరాత్రులు కూడా మనం అదే విధంగా విశేషంగా శ్రద్ధగా భక్తితో చేసుకుంటే పసుపు కుంకుమలతో, పిల్లా పాపలతో, నిండు నూరేళ్ళు, అష్టైశ్వర్యాలతో, అష్టలక్ష్మి కృపతో ఉంటారు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.